జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్లలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మిక నగర్లో నీటి, ఆర్సీసీ డ్రైన్ పైప్లైన్లను 20 లక్షల నిధులతో ప్రారంభించామని వెల్లడించారు మంత్రి వివేక్. బోరబండలోని పలు బస్తీలలో 80 లక్షల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించామన్నారు ఆయన. వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని కోరారు. బంజారా నగర్, స్వరాజ్ నగర్ ఈ ప్రాంతాలలో 33 లక్షలతోని సీసీ రోడ్ వర్క్స్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర చోట్ల కూడా అన్ని కలిపి 1 కోటి రూపాయలతో ఈ భూమి పూజ ఇవాళ చేయడం జరిగింది. 1 నెల లోపలే ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా అవుతాయి. ప్రజలు ఇక్కడ చాలా నాలీల గురించి కోరుతున్నారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా కావాలన్నారు. ఇప్పుడే మున్సిపల్ అథారిటీస్ కి కూడా వారికి ఎస్టిమేట్ చేసి ఈ డ్రైనేజ్ తోని ఏమవుతుందో ఆ డ్రైనేజ్ కాస్ట్ తీసుకొని త్వరలోనే డ్రైనేజ్ సమస్యను పూర్తిగా చేస్తాము. స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంజనీర్ కి చెప్పడం జరిగింది. త్వరలోనే రేపు ఎల్లుండినే